దుకాణదారుడు కళ్ళు తెరవబడి ఏమయ్యాడంటే ఆశ్చర్యపడి, అమ్మో మీ దేవుడు గొప్పవాడు, తీసుకోపోయేటట్టు మీ దేవుడు గొప్పవాడేదామని చెప్పి ఒప్పుకొని కావాల్సి సంతోషంగా పంపించేశాడంట. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చూస్తున్నట్లయితే దేవుడు ఉన్నాడని తన వెదకు వారికి ఫలము దయచేవాడని మీరు నమ్మాలి కదా. అందుకనే నమ్మి మనం దేవునికి ప్రార్థన చేస్తా ఉంటున్నాం, చేయాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థనకు ఎన్నో జవాబులు ఇచ్చినట్లు కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు మనం లేచి ఎన్నో సాక్ష్యాలు కూడా చెప్పాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం చూస్తా ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వాక్యం చదువుకున్నాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యింది. అమ్మా, మనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు మన దేవుడు ఏమైనాడట? ఐశ్వర్యవంతుడు. మనకు ఏమి కావాలో దాన్ని అనుగ్రహించే మన గొప్ప దేవుడు. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. ఐశ్వర్యవంతుడంట. ఒక యూదుడని లేదు, రెండోది క్రీస్తు దేశస్థుడని లేదు. యూదులు అంటే దేవుని నమ్మిన పిల్లలు, గ్రీసు దేశస్థులు అంటే అన్యజనులు. కాబట్టి ఇలాంటి వారు అన్యజనులైనా దేవుని నమ్మిన పిల్లలైనా దేవునికి నిజంగా మొరపెట్టి ప్రార్థన చేస్తే తప్పకుండా వారికి ఏం చేస్తున్నాడు? దేవుడు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉండేదన్నమాట. ఆయన ఐశ్వర్యవంతుడంట. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. సముద్రంలో మనకు కావలసిన మంచినీళ్ళు ముంచుకొని తెచ్చుకుంటే సముద్రంలో పొదపడుద్దా? ఏముండదు. ఆ నీళ్లు సమృద్ధిగానే. అలాగే దేవుడు కూడా మనకు ఏం అవసరమో ఏం కావాలో దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బైబిల్ వాక్యం నాకు ఉంది ఏంటంటే, సులువైన వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు తన కుమార్తె దెయ్యముతో పీడించబడుతుండగా ఆమె ప్రభువుని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నేను బతిమలాడుతుందంట. అయ్యా, నా కుమార్తెను స్వస్థపరచు, నా కుమార్తెను బాగు చేయి అని కేకలేసుకుంటూ వస్తామంటే ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఆ స్త్రీ నీ దగ్గరకు వచ్చి మన దగ్గరకు వచ్చి మొర పెడుతుంది, బతిమలాడుతుంది, ఆమెకేందో సహాయం చేయ. దావీదు కుమారుడా యేసు ప్రభువా నన్ను కరుణించవా మత్తయి సువార్త 14:15 రాయబడుతున్నమాట. అయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె యేసు ప్రభు వారి వెంటబడి వస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడంటే అమ్మా నీకేం కావాలని అడిగినప్పుడు నా కుమార్తె దయ్యం బట్టి పీడించబడుతుంది అని చెప్పినప్పుడు ఆమెను స్వస్థపరచుకున్నప్పుడు ఏమన్నా అంటే, మరి పిల్లలు తినే రొట్టె మొక్కలు తీసుకొని కుక్క పిల్లలకు ఏమిటి యుక్తమో కాదని చెప్పాడు. అయితే ఆ మంటను తగ్గించుకొని నేను కూడా కుక్క పిల్లల వంటిదనయ్యా, యజమాను బల్ల వేయించబడే రొట్టె మొక్కలు తీసుకొని ఆ ఇంటి దగ్గర ఉన్న కుక్క పిల్లలు ఏ విధంగా ఆ బల్ల వేయించబడే రొట్టె మొక్కలు తింటా ఉంటాయో నేను కూడా అలాంటిదనేనయ్యా. నువ్వు యజమానుడివి, నేను నీ దగ్గరకు వచ్చాను, నాకు అవసరమయ్యా, నా కుమార్తెను బ్రతికించమని చెప్పి అడిగిందంట. ఎన్నో చోట్ల తిరిగి ఎన్నో విధాలుగా తంటాలు పడి బాధపడి తన కుమార్తెను బాగు చేసుకోవాలని లోకంలో ఉన్న దేవతలన్నింటి దగ్గర పోయాడు, కానీ ఎక్కడ ఏ సహాయము కలగలేదంట. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తా ఉంది, అమ్మా నీ విశ్వాసము గొప్పది,
నీ విశ్వాసం గొప్పది అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకున్న వెండి గొప్పది, నీకున్న బంగారం గొప్పది, లేదా నువ్వు కట్టుకున్న ఇల్లు గొప్పదని యేసు చెప్పాడా? కానీ ఆమెలో ఉన్న విశ్వాసం గొప్పది అన్నాడు. ఆ విశ్వాసాన్ని ఎవరు ఆపేసింది? యేసయ్యను ముందుకు పోనేకుండా ఒక్కడు కూడా ఆపేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే బతిమాలుతా ఉంది, కన్నీరు విడుస్తుంది, పోయి ఆయన పాదాల మీద పడి అడిగింది, నాకు సహాయం చేయమని. ఎప్పుడైతే ఆ మాట అడిగిందో ఈ విశ్వాసం గొప్పది, నువ్వు కోరుకున్నట్లే వెళ్ళు, నీ కుమార్తె బాగుపడిందని చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో తప్పకుండా వెళ్ళిపోయి విశ్వాసంతో పోయి చూసి నమ్మి ఆమె తన కుమార్తెను చూసుకుంటాడ. మన కుమార్తె స్వస్థత పొంది దెయ్యం వదిలిపోయి వెంబడే బాగుపడి స్వస్థత పొంది ఆరోగ్యంగా ఉందంట. దేవునామ స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన ఆకాశము గతించను, భూమి గతించను, కానీ ఆయన మాటలు ఎంత మాత్రం గతించవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం చూస్తున్నాం ప్రియమైన దేవుడికి బిడ్డలారా, 14వ అధ్యాయం కీర్తన కూడా దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారంట. కానీ అయితే దేవుడు ఉన్నాడని చెప్పని ఆ యొక్క వ్యాపారస్తులు, ఆ దుకాణ అధికారి కళ్ళు తెరిచాడు దేవుడు. ఎందుకంటే ఆమె ప్రార్థన చేసి ఆ కాగితం ఆ కాటలో వేసినప్పుడు అతను వేసిన రొట్టెలకు మరి ఏమాత్రం కూడా కాగితం పైకి లేవలేదు. కానీ ఆమె కలిగిన విశ్వాసము, ప్రార్థన అంతా కూడా ఆ కాగితంలో రాసి పెట్టింది. కాబట్టి దేవుడు నిశ్చయంగా ఆ యొక్క దానిలో దేవుడు తన బలాన్ని, శక్తినిచ్చాడు. కాబట్టి ఆ దినాన కళ్ళు ఆ యొక్క ఆ వ్యాపారి యొక్క కళ్ళు తెరిచి నిజంగా దేవుడు ఉన్నాడమ్మా, నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు నిజంగా నీ ప్రార్థన ఆలకించాడు, నేను ప్రభువు నమ్ముతానని చెప్పి, దేవుడు నమ్ముతానని చెప్పని ఆయన హృదయం మారిపోయిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఎవరైనా ప్రార్థన చేయమని వారి అవసరం కొరకు అడిగినప్పుడు మనం దేవస్థంలో పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి మేలు జరిగించాడు అనుకోండి, వాళ్ళు కూడా దేవుని ఎదుగు వచ్చేస్తారు. కాబట్టి మన బాధ్యత పూర్వకంగా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఇతరుల అవసరాలు మన అవసరాలు అని చెప్పని దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అందరి అవసరాలు దేవుడు తీరుస్తాడు. ఒక్కడే ప్రభు, ఒక్కడే దేవుడు, అందరి అవసరాలు తెలిసిన వాడు. ఆయన ఏమయ్యారని వాక్యం చదువుకున్న రోమపత్రికలో ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యవంతుడు. తన పిల్లలకు ఏమి కావాలో, ఏమి అవసరమో అది తప్పకుండా దేవుడు సహాయం చేస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మా పాస్టర్ గారి కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేశారు. అద్భుత రీతిగా లెక్క అయితే అసలు బయటకు వద్దలేదు, హాస్పిటల్ నుంచి చచ్చిపోయాను అనుకోలేదు మేము. అటువంటి విషయంలో కూడా మీరందరూ, మన సంఘస్థులందరూ, సేవకులు, విశ్వాసులు, మీరందరూ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి నిజంగా మరి మా పాస్టర్ గారిని స్వస్థపరిచి అద్భుతంగా మేము క్షేమంగా ఇంటికి చేరి గొప్ప ధన్యతనిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనందరూ మీరు ఇందాక చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుడు విన్నాడు. దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చాడని మనం నమ్మి మరోసారి దేవుని నామాన్ని స్తోత్రం. హల్లెలూయా. మరి పాస్టర్ గారు వాక్యాన్ని సిద్ధపడ్డానని చెప్తున్నాడు. కాబట్టి ఆ వాక్యాన్ని కూడా అవకాశం ఇద్దాం. సమయం అంతా నేను తీసుకుంటే మరి వాక్యం ఆయన సిద్ధపడిన వాక్యం మనం వెళ్ళాం. మంచిగా దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఎంతో కృపనిచ్చినందుకు దేవుని నామాన్ని స్తోత్రం. హల్లెలూయా. చదువుకున్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో తెరిచి నీరు గట్టి ఫలించేగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవా, కృపాసత్య సంపూర్ణుడైన మా యేసయ్యని పాదము పొందాలని తెలుస్తున్నా మా ప్రభువా. నీ ప్రియబిడ్డలు మా తండ్రి, మీ కుమార్తెలు, మీ కుమారులు మా ప్రభువా. అయ్యా మా తండ్రినైనా ఎంతో ప్రయాసపడుతూ మీ సన్నిధిలో ఉపవాసమంతో 3 దినాల నుండి మా ప్రభువా, అయ్యా నీ బిడ్డలు మాత్రం వారిని మా ప్రభువా తమ తాము ప్రతిష్ఠించుకొని నీ సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేస్తుండగా మా తండ్రి ప్రార్థనలన్నీ కూడా మీరు మా ప్రభావ మేము ప్రమోదం చేర్చుకుంటాను. మీ స్తోత్రాలు. నా తండ్రి చెప్పకుండా వాక్యం ఫలింపచేయ. నా తండ్రి మీ స్తోత్రాలు. ఆయన అడుగు వాటికంటే ఊహించే వాడికంటే అత్యధికమైన మేలు చేసే దేవుడు నువ్వు కాబట్టి మీ స్తోత్రాలు చేస్తున్నా మా తండ్రి. సహాయం చేయండి. ఇంకా సమయం అయినా ఇంకపాటు మా ప్రభావ మీ పక్షం నిలబడి మాట్లాడబోతుండగా ఆ మాటలు మా ప్రతి ఒక్కరి హృదయంలోకి వెళ్ళి క్రియ జరిగించడం సహాయం చేయండి. దేవాని నామానికి మేము తెచ్చుకోండి. స్తోత్రాలు తెలుస్తూ జరగని వాక్య పరిచయంలో మీకు అప్పగిస్తూ మీరే
వినటకు ప్రతి బిడ్డ ఆసక్తిగా వినటకు మా ప్రభు ఆత్మీయంగా మా ప్రభు బలపరచుకోవడం సహాయం చేయమని ఈ కుమారుని పక్షుల పెట్టి అభిషేకించి వాడుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దగ్గర దేవ, నమ్మకమైనటువంటి మా యేసయ్య, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఎంతవరకు పాటలలో, ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో నీ కుమారుడు వెలుగులో పెట్టుకొని మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ కొద్ది మాటలు లేఖనాలు మేము ధ్యానం చేసుకొని పోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిది. ఈ పగటి కాల సమయంలో దేవుడు నా హృదయంలో వచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 89వ కీర్తన వాక్యము చదువుతూ ఉండగా దేవుని పిల్లలందరూ లేచి నిలబడి 59వ కీర్తన 50, 51, 52 వచనాలు. ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతి నొందునుగాక. గట్టిగా రెండు చేతులు పైకెత్తి ప్రభునామానికి మహిమ చెల్లించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మరొకసారి మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. కృపతో మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ చేరవచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకోమని, మా మధ్యలో బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను మీరే ముట్టి తాకి ప్రతి బలహీన విడిపించి వాక్యం వింటుండగానే అద్భుతమైన స్వస్థత క్షేమాన్ని దయచి అయ్యా, మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయం మాలో మండలేదా అని అమ్మాయి గ్రామంలో వెళ్తున్నటువంటి శిష్యులాగా పలికారో ఆ అనుభవాల్లోనికి మీరు మమ్మల్ని నడిపించి మీ గణనామానికి మహిమ తెచ్చుకున్నది యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ పగటి కాల సమయంలో జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాం. ఆమేన్. ఎందుకంటే అన్ని సమయాలలో ఇటువంటి కూడికలు జరగవు. ఇది ప్రత్యేకించబడినటువంటి కూడికలు కనుక ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలలో ప్రత్యేకమైనటువంటి వర్తమానాల ద్వారా దేవుడు మన ప్రాణాత్మ శరీరములను తృప్తిపరచునుగాక. గట్టిగా చూద్దాం. హల్లెలూయా. నిన్నటి దినాన మొదటి దినాన ఏ వర్తమానం చెప్పుకున్నాం? రాత్రి మాకు గుర్తులేదండి. మొన్నటి అడిగితే ఎవరు చెబుతారు సార్? ఫస్ట్ రోజు ఏ వర్తమానం చెప్పుకున్నాం? ఈ సమయమందు నీవు మౌనముగా ఉండిన యెడల యూదులకు విడుదల
సహాయమును మరి యొక్క దిక్కు నుండి వచ్చునని శారాతో ఎస్తేరుతో రాజు పలికిన మాట. రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీకేం కావాలి? నీ మనమేంటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు వధువును కూడా ప్రభు అడుగుతున్న మాట ఏంటంటే, నీకేం కావాలి? ఏం కావాలి? పరలోక రాజ్యం, నీ సింహాసనం మీద కూర్చోవాలి. ఇదే ప్రతి ఒక్కరి యొక్క జీవ కిరీటాన్ని పొందుకోవాలని, ఇదే ప్రతి ఒక్కరి యొక్క కోరిక, ఆశ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్నటి దినాన పాఠకాల సమయంలో మరి సిలోయం అనే కొనేటి వద్దకు వెళ్ళి పంపబడినవాడు, సిలోయం అనే మాటకేంటి? పంపబడినవాడు. ఈ చివరి కాలంలో దేవుడు పంపినటువంటి వర్తమానం, ప్రతి ఒక్కరూ కూడా యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడాలని, ఆమేన్, పరలోకము నుండి దేవుడు పంపినటువంటి వర్తమానాన్ని దేవుని పిల్లలు నమ్మాలని ధ్యానం చేసుకుంటూ వచ్చారు. మన దైవజనులు శ్రావణ్ కుమార్ గారి ద్వారా మొదటి దినము రాత్రి దినము దేవుని పిల్లలు శ్రమలో సంతోషించాలని, శ్రమలో వారు దేవుని హత్తుకొని ఉండాలని, అనేకమైనటువంటి లేఖనాల ద్వారా మనము హెచ్చరించబడ్డాము. గట్టిగా స్తోత్రం చెబుదాం. విత్తబడినటువంటి ప్రతి మాట కూడా మన హృదయాల్లో ఏం కావాలా? ముద్రించబడి ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మేము సేవకులు మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం నిన్న ప్రసంగాన్ని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎట్లా గుర్తుపెట్టుకున్నాం బ్రదర్? దేవునికి స్తోత్రం. కొన్ని వర్తమానాలు మన హృదయంలో ఏమవుతాయి? ముద్రించబడి ఉంటాయి. ప్రతి వర్తమానము మన జీవితాల్లో ఏం కావాలా? ముద్రించబడి ఉండాలా. అప్పుడే మనం ధన్యులం అవుతాం. ఇక్కడ కీర్తనాకారుడు పలుకుతున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందలను జ్ఞాపకము చేసుకోను. ఒక సేవకులకే కాదు, దేవుని వాక్యం అంటుంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింసలు పొందుకుంటారు. నిజమైన దేవుని పిల్లల కంట ఎప్పుడు శ్రమ, కష్టము, నిందలు, అవమానాలు ఉంటాయి. దేవుని ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, ప్రతి దేవుని బిడ్డ, అంటే ప్రతి నిజమైన దేవుని బిడ్డ పరీక్షల గుండానే వెళ్ళాలంట. పరీక్షల గుండానే వెళ్ళాలి. ఆ పరీక్షలు ఏం కావాలా? భక్తుడైనటువంటి యోబు పలికినట్లుగా ఏం పలకన్నా? శోధించబడిన మీదట నేను స్వర్ణముగా మారుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? వాక్యం తగిలితే ఆటోమేటిక్గా మోగిపోవాలి. దైవజనుడు అన్నాడు, కైనా వాక్యము కరెంట్ షాక్ లాంటిది. తగిలితే బతుకున్న వాళ్ళందరూ ఏమవుతారు? ఇప్పుడు నిద్రపోయే ఒక మనిషి మన ప్రార్థనలో నిద్రపోతుంది అనుకోండి, 2 వైర్లు ఆ ప్లగ్లో పెట్టి నిద్రపోయాము పెట్టి ఆమెకి ఏమైంది అంటుంది. చచ్చినోడికి పెట్టు. రాత్రి మీరు ఎట్టున్నారంటే వాక్యం చెప్పేటప్పుడు దైవజనుడు, నేను ఎంత కొడుతున్నా నన్ను చూసి కూడా కొట్టట్లా సపోర్ట్లా ఎత్తికేసి అవుతుంది. ఎప్పుడు అవుతుందని మీ మొహాలు చూసి నాకేమో నవ్వుతుంది. కొంతమంది సచిన లాగా అడుగుతున్నారు. ఆయన కలిగి దోమల బాత అనుకున్నాను. దోమల బాత మోసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఎట్టాలి? సరిహద్దులో సైనికుడు ఎట్లా ఉంటాడో దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు కూడా అలాగే ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరిహద్దులో సైనికుడు నిద్రపోతే శత్రువు దాడి చేస్తాడు. దేవుని పిల్లలు దేవుని సంఘానికి వచ్చి నిద్రపోతే
సాతాను దాడి చేస్తాడు. బి అలర్ట్. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు అలర్ట్ గా ఉండాలి, సిద్ధముగా ఉండాలి, అనాలోచనగా ఉండకూడదు. గట్టిగా స్తోత్రం చేద్దాం. అంటున్న మాట ఏంటంటే, ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకోయా అంటూ, బలవంతులైన జనులందరి చేత నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము యెహోవా. అవి నీ శత్రువులు నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. Praise the Lord. నిందలు, శ్రమలు, కష్టాలు, బాధలన్నీ ఎవరికంటే దేవుని సన్నిధిలో యథార్థతతో సత్యమును అనుసరించి నడుచుకునే దేవుని పిల్లలకే. గట్టిగా స్తోత్రం చెప్పండి. దైవజనుడు యేసన్న గారు తొలి దినాల్లో సేవ జరిగిస్తున్నప్పుడంట, ఆయన రూము ఒకవైపు ఉంటుందంట, ఇటువైపు ఏమో అంతా చర్చి ఉంటుందంట. చిన్న గది అయింది. ఆయన రూమ్ మామూలుగా ఉంటుందంట. అప్పట్లో తాటాకులో రేగుతో వేసుకుని ఉన్నాడంట. చర్చికి దాదాపు ఒక 50-60 మంది ప్రార్థనకు వస్తున్నారంట. వస్తుంటే ఒక సిస్టర్ ప్రార్థనకు వచ్చి పూలు పెట్టుకొని వచ్చిందంట. మల్లెపూలు ఏదో పెట్టుకొని వచ్చి చిన్న పిల్లోడిని ఎత్తుకొని, పిల్లతల్లి అంటాము, పిల్లోడిని ఎత్తుకొని వచ్చి పాలు ఇయటానికి అందరూ పురుషులు అందరూ ఉన్నారని చెప్పి పాస్టర్ గారి గదిలోకి పోయి పాలు ఇస్తుంటే కొన్ని పూలు రాలి పడ్డాయంట. అక్కడ ఆ గదిలో రాలి పడ్డాయంట. రాలి పడితే పడి వచ్చిన తర్వాత సంఘంలో ఎవడో కూడా ఉంటాడుగా పాస్టర్ గారికి వ్యతిరేకంగా, వాడంట గదిలోకి చూసి, వామ్మో ఇంకేముందా మాస్టర్ గారి గదిలో, ఏమన్నా మల్లెపూలు ఉన్నాయి, వామ్మ చూడటానికి పెళ్లి కాకుండా బాగా భక్తి యాత్ర అని చెబుతున్నాడు అని చెప్పి వాడు గోల చేస్తే, ఈ మాయ గుంపు ఎవరు కడుపులో మండి మాట్లాడుతున్నాను నేను. ఇది పరిశుద్ధాత్ముడు పలికిస్తున్న మాటలు గుర్తుపెట్టుకోండి. ఇన్ని సంవత్సరాల నుంచి మన మధ్యలో సేవ చేస్తున్న సేవకుడు ఎలాంటి వాడనే కొంచెము కూడా ఇంకిత జ్ఞానం లేకుండా సంఘం అంతా వెళ్ళిపోయారంట. మొత్తం వెళ్ళిపోయారు. కొన్ని నెలల తర్వాత ఆ అమ్మాయి మరలా చర్చికి వచ్చిందంట. అమ్మాయి తెలియదు, అయిపోయింది, పాలు ఇచ్చింది, వెళ్ళిపోయింది. అత్తగారింటికి వెళ్ళిపోయింది, తల్లిగారింటికి వచ్చి కోటానికి వచ్చింది, వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత సంఘంలో ప్రార్థనకు వస్తే 10 మందో 5-6 ఉంటే వాళ్ళ అమ్మని అడిగిందంట, అమ్మ ఏంది పోయినసారి 50-60 మంది సంఘంలో ఉన్నారు, ఇప్పుడు ఏంది 10 మంది అంటే, ఇట్లా పాస్టర్ గారి మీద నిందేశారమ్మా, ఆ సంఘంలో ఉన్నవాడు ఇంటింటికి పోయి చెప్పాడు, వాడు పాస్టర్ గారు ఎట్లాంటి వాడో కూడా ఆలోచన చేయకుండా అందరు వెళ్ళిపోయారమ్మా అని చెప్తే, అప్పుడు ఆ పిల్ల చెప్పిందంట, అమ్మ నేను ఆ ఇంట్లో పోయి ఆ పిల్లకి పాలు ఇస్తూ ఉన్నప్పుడు కొన్ని పూలు రాలిపడ్డాయి, దానికి కారుకురాను నేను, ఎందుకు సేవకుల మీద ఇటువంటి నిందేశారని చెప్పి చెప్తే, ఆ అమ్మాయి పోయి ఆ సంఘ పెద్ద ఒకటి ఉంటే వాడితో చెప్తే వాడంట, అయ్యోయ్యో పొరపాటు జరిగిపోయిందని చెప్పి ఇంటింటికి వాడే పోయి తిరిగి సేవకుడు చాలా మంచి వ్యక్తి అని చెప్పి అందరికి సాక్ష్యం ఇచ్చాడంట. ఇచ్చి దైవజనుడి దగ్గరికి వచ్చి, అన్న పొరపాటు అయిపోయింది, తప్పన్నా ఇట్లా జరిగిందంటే, అప్పుడు యేసన్న గారంట ఏమనలేదంట. వాడు దిండు తీసుకురా అన్నాడంట. ఇంట్లో దిండు ఉంటే దిండు తీసుకొస్తే దిండులో దూది మొత్తం బయటికి తీ అన్నాడంట. దూది మొత్తం బయటికి తీసి వదిలే అన్నాడంట. గాలికి పడితే వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత దూదంతా తీసుకొచ్చి మళ్ళీ దిండులో పెడతావా అన్నాడంట. ఎట్లన్నా అది ఎట్ట కుదురుద్ది అన్నాడంట. మరి ఇదేది కూడా అంతేనా? అక్కడ ఏం జరిగిందో, అక్కడ పరిస్థితి ఏంటో నువ్వు గుర్తెరగకుండా నా మీద లేని పోని నిందలేసావు, అవమానాలు పాలు చేశావు. ఈ రోజున నిజంగా నాలో ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి, ఈరోజు కాకపోతే రేపైనా
దేవుని సన్నిధిలో దేవుని సేవకుల యొక్క వాళ్ళ యొక్క సాక్ష్య జీవితాన్ని ప్రజలు గుర్తిస్తారని నేను నిన్నేమనలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడుగా నేను తప్పు తెలుసుకున్నాం. ఈ రోజున ప్రపంచంలో ఒక ఏపీగా అనేకమైన దేశాలు తిరిగి సువార్త పరిచయం చేసి 6వ క్లాసు 2 సార్లు తప్పినటువంటి దైవజనుడు ప్రపంచాన్ని అనేక ప్రాంతాలు అనేక మంది లక్షల మందిని ప్రభావితం చేసినటువంటి దైవజనుడు. అందుకే నిందలు, అవమానాలు, శ్రమల పాలు చేసేటువంటి వ్యక్తులు చాలా మంది లోకంలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నింద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని పిల్లలుగా మనం భయపడాల్సిన పని, దిగులు పడాల్సిన పని, కలవరపడాల్సిన పని లేదు. ఎందుకంటే నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. బంగారాన్ని ఎంతగా కాలిస్తే అంత నునుపు వస్తుంది. విశ్వాస జీవితంలో కూడా నువ్వు ఎన్ని శ్రమలు పొందుకుంటే అన్ని శ్రమల్లో కూడా దేవుడు నిన్ను తీసుకుపోతే రేపు పొద్దున నీకు ఒక సాక్ష్యం ఉండాలి కదా. నువ్వేమనుకుంటావు అంటే ఏంది శ్రమలు, ఏంది కష్టాలు, ఏంది బాధలు, ఏంది నిందలు, నేను ప్రభువులో స్థిరంగా ఉంటే నాకే ఎందుకు ఈ కష్టాలు అని నీ జీవితంలో అంటే దానికి ప్రభు ఏమంటాడు తెలుసా? నీ శ్రమల్లో, నీ కష్టంలో, నీ బాధల్లో, నీ నిందల్లో, నీ అవమానాల్లో నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీకు తోడుగా ఉన్నాను. ఎందుకు మండుతున్న పొదలో మోషేను దేవుడు దర్శించాడంటే కారణం ఏంటో తెలుసా? మండుతున్న పొద ఎవరో కాదు, ఇజ్రాయేలు జనాంగం. పొదెవరో కాదు, నువ్వు నేనే. మంట ఏంటంటే శ్రమలవి, నిందలయి, అవమానాలయి. ప్రైజ్ ది లార్డ్. ఆ పొద యొక్క సాదృశ్యం ఏంటి తెలుసా? ఆ మంటల్లో, ఆ శ్రమల్లో, ఆ పొదలో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితుల్లో, ప్రతి నిందల్లో, ప్రతి శ్రమ, నా జీవితంలో నేను అనేకమైన 21 సంవత్సరాలు నేను ఈ పరిచర్యకు వచ్చి ఎప్పటి కూడా శ్రమ, నింద, కష్టం, బాధ ప్రతిరోజు పడతానే ఉన్నాను. ఎవరి ద్వారా ఒకళ్ళ ద్వారా నా జీవితంలో ఎదురవుతానే ఉన్నాయి. కానీ నేను ఎవరు మనుషులకు చెప్పుకోను, కానీ నా పక్షాన ఉన్నవాడు, నాకు సహాయం చేసేవాడు నా తండ్రి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యెఫ్తాను గురించినటువంటి వాక్యం ఎప్పుడు నేను చెప్తా ఉంటాను. ఏంటో సంగతి అంటే, యెఫ్తా మిస్పాలో తన సంగతి అంతా యెహోవాకు వినిపించాడు. నీ సంగతి అంతా ఎవరికి వినిపించాలి? నీ కష్టం ఏదైనా, నీ శ్రమ ఏదైనా, నీ బాధ ఏదైనా, నిందలైనా, అవమానాలైనా ప్రతిదీ కూడా నువ్వు దేవుని సన్నిధిలో ప్రభువుకే వినిపించాలి తప్ప లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎవరికి కూడా మన శ్రమను వినిపించుకోండి. అంటున్నారండి. బంగారాన్ని ఎంత కాలిస్తే, ఎంత చేస్తే అప్పుడు దాంట్లో ఒక రూపు వచ్చింది. మేలిమి బంగారం అంటే గుర్తేంటో తెలుసా? ఆ బంగారంలో నీ మొహం కనపడుతుందంట. మీరు తగిలించిన డూప్లికేట్. మన దైవజనుడు చెప్తున్నాడు, కావంట తాలిబొట్టు తోడేశానని చెప్పి సాక్ష్యం చెప్పిందంట. నేను తాలిబొట్టు తోడేశానని. తాలిబొట్టు తాడంటే తాడేలామా, బంగారపు తాడు. ఆ చివరిలో ఉంటుంది చూడు, ఏంటది? స్తోత్రం అంట. స్తోత్రం, దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి. అదంట బంగారం కొట్టేట్టు కానీ లేకపోతే దాంట్లో సగం చింతపండు ఉందంట. ఆమె చెప్పండి. వాడు చింతపండు కొట్టి వాడు సాగదీసి అట్ట కొట్టి ఎంత వచ్చిందంటే నేను వదలవుతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చెప్పిన నేను స్తోత్రం దానం చేశాను దేవునికి. హల్లెలూయా. ఎంత విచారం. దేవునికి స్తోత్రం. వింటున్నారా? మేలు బంగారం అంటే ఏంటి తెలుసా? దాంట్లో నీ మొహం కనపడుతుంది చూస్తే. నువ్వు తగిలించుకున్నాయన్నీ దోడలో ఆహారం చేసాడే.
ఎట మాత్రం అమ్మ దోడనే. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ప్రగతి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రజలు పెట్టే బాధలు, ప్రజలు పెట్టేటువంటి నిందలు, ప్రజలు చేసేటువంటి అవమానాలన్నీ కూడా వాటి గురించి ఇక్కడ కీర్తనకాడు ఏమంటాడంటే, యెహోవా అవి నీ శత్రువులు వేసిన నిందలు, నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. అభిషక్తుడు అంటే అభిషేకించబడిన వాడు. ఎవరి చేత? మనుష్యుల చేత అభిషేకము కాదు కానీ దేవుని చేత అభిషేకించబడినటువంటి దేవుని సేవకుల జోలికి మనం ఎప్పుడు కూడా పోకూడదు. వాడి గురించి తప్పుగా ఎన్నో సందర్భాల్లో దావీదుకు సౌలును చంపేటువంటి అవకాశం వచ్చినా దావీదు ఏమంటాడు తెలుసా? యెహోవా చేత అభిషేకించిన వారిని నేను ముట్టను. మనకు అద్దు ఆపండదు. ఏ పాస్టర్నైనా ఏ సేవకునైనా నోటికి ఏ వస్తే మాట్లాడి తిట్టేద్దాం. నోటికి చెప్పరేమండి, అద్దు ఆపు ఉండదు. తిడతా ఉంటాం, ఎటు పెడతాడు మాట్లాడతాం. లేని పోలి శాపాన్ని తెచ్చిపెట్టుకుంటాం. గుర్తుపెట్టుకున్నా, అతను ఎలాంటి దైవజనుడైనా, ఎటువంటి వ్యక్తి అయినా రేపు దేవుని దగ్గర అతను లెక్క జరుపుకోవాలా. నువ్వు తీర్పు తీర్చడానికి నువ్వెవరు? తీర్పు తీర్చు మనుష్యుడా. నువ్వు ఎలాంటి వాడివి? తీర్పు తీర్చాల్సిన అవసరం నీకేంటి అసలు? అర్థమవుతుందండి? మన నోరు జాగ్రత్త చేసుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే, ఇందాక అన్న చెప్పినట్లుగా నోవాహు జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, నోవాహు 120 సంవత్సరాలు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలకు సువార్తను బోధించాడంట. గట్టిగా చెప్తారా? ఆకలి అవుతుందా? అందరూ 11ంటికి వచ్చిన వాళ్ళలాగా 12ంటికి వచ్చారు మీరు, 11ంటికి ప్రార్థన అంటే. కాబట్టి మీ టైం ఏంటి దాకా 4 మర్యాదగా సాయంత్రం బాగున్నాను అన్నాను, మరి ఎప్పుడు చేయాలి అవన్నీ ఎత్తి చేసుకోవాలి. అది రేపు స్తోత్రం. కొన్ని గంటలు ఉపవాస ప్రార్థనల్లో మనం గడపాలండి. ఆయన సన్నిధిలో ఎంత ఆశీర్వాదం ఉంది. కొత్త పాటలు పాడతారు. నీతో నా జీవితం ఊరుకోమ్మ కొత్తగా గట్టిగా 4 గంటలు గడపలేదు కానీ సంతోషమే అంటున్నా. గడిపేదంతా లోకంలో, గడిపేదంతా పాపిష్టి గుంపు దగ్గర, గడిపేదంతా చెట్ల కింద జనాల దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా గడిపే వాళ్ళు పాడాలి ఆ పాటలో. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. ఆయనతో జీవితం మాధుర్యం, ఆయన సన్నిధిలో గడపడం సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి కాలములో ప్రజలు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసినప్పుడు ప్రతి తరములో కూడా దేవుడు కొంతమంది పరిశుద్ధులను లేపుతాడంట. నిజమేనా? ఆమేన్. ప్రతి కాలములో కూడా సత్యవాక్యాన్ని బోధించేటువంటి, ఆయన కొరకు బ్రతికేటువంటి అనేక మంది భక్తులను ప్రతి తరములో కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అక్కడ నోవాహుని గురించి వాక్యంలో ఏమని రాస్తాడంటే, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ఆయన కొట్టడి గట్టిగా తప్పట్లో తన తరములో నోవాహు ఎవరంట? నీతిమంతుడు, నిందారహితుడు.
మరి ఈ తరంలో మన సంగతి ఏంటి అమ్మా? ఈ తరంలో మన సంగతి ఏంటి? ప్రభు రాకడలో మధ్యాకాశములో కడబోర ఊదినప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటావా, విడవబడే గుంపులో ఉంటావో తెలుసుకోవాల్సిన సమయం ఇది. ఆమేన్. ఎట్టి చెప్పండి, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. నోవాహుతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద ప్రచండ వర్షాన్ని కుమ్మరించబోతున్నాను. కాబట్టి నీవు నీ ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధపరచుకో. ఆమేన్. ఇప్పుడు లోకం మీదకి రేపు భయంకరమైనటువంటి అగ్నివర్షం కురవబోతుంది. నమ్ముతున్నారా? ప్రైజ్ ది లార్డ్. అగ్నివర్షం కురవడం వరకు బలవాళ్ళు ఎట్లా ఉంటుంది ఇది? సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెరితనంగా ఉంటుందంట. రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఏదో 3 రోజుల నుంచి పని బాట లేకుండా కూర్చొని ఉపవాసం అంటే ఎప్పుడో 11ంటికి పోయారు, 3:30, 4ంటికి వస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారు? ఏం అసలు మనం చూడ ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. పండగ పుట్ట దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పండగలు పుట్ట ఏం చేస్తారు చాలా మంది పండగలు ఏం చేస్తారు? పండగ బ్యాచ్, పండగ క్రైస్తవులు ఉంటారు కొంతమంది. పండగ జరిగినప్పుడు ఆడుంటారు వీళ్ళు. గుళ్ళో ఉండరు, దేవుని సన్నిధిలో ఉండరు. ఎక్కడ తిరుగుతుంటారు వీళ్ళు? చెప్పరేమండి. ఊర్లో తిరుగుతుంటారు, బంధువుల ఇళ్ళకి, స్నేహితుల ఇళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా తిరణాల బ్యాచ్. తిరణాలకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగిపోతారు. చెప్పరేమండి. మా ఊర్లో 3 రోజులు తిరణాలు చేస్తారు. డిసెంబర్ 1, 2, 3 శౌరివారి తిరణాల. ఏంటిది? చెప్పరేది? శౌరివారి తిరణాల. శౌరివారు అంటే పునీత యోసేపు గారు. ఆయన గుడి పండుగ అని 3 రోజులు. 3 రోజులు ఏంటి? డ్యాన్సులు, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. చివరి రోజు తేరు ఊరేగింపు ఉంటుంది. తేరు ఊరేగింపు కిందగా పిల్లల్ని తీసి దాంట్లోంచి కింద నుంచి పైకి తీసుకుంటే ఆశీర్వాదం ఉంటుంది. చిన్నప్పుడు మామూలు నీకు అందించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మా వాళ్ళు ఏమంటారంటే, రే నువ్వు 3 రోజులు తప్పకుండా రాండ్రా. ఎన్నిసార్లు చెప్పాను పండగ, గుడి పండుగ రారేది లేదు అంటే కరెక్ట్గా 3 రోజులు నేను ఫోటోలు పెడతాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాదని అది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది ఆ కూడికలు. మనం ఇక్కడ ఎలాగైతే 3 రోజులు ఈ ఫెస్టివల్స్ అప్పుడు కూర్చుంటాం, అక్కడ కూడా మాకు అప్పుడు ప్రార్థనలు ఉంటాయి, కూడికలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అదే నేను తిరణాలు వేసానుకో ఏం చేస్తా? చెప్పరే ఉంటాయి. దేవాలయ శిష్యులు చెప్పాలి. అమ్మా తిరణాలు బ్యాచ్ అంటే ఏం చేస్తాను నేనైతే అప్పుడు కోటాలో పండుగ మా ఊళ్ళందరూ వస్తారు. అయితే చుట్టములందరూ వస్తారు. చుట్టములందరినీ కలిగి తిరిగి చూసి వారితో కొన్ని ఫోటోలు దిగి దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. వారితో ఆనందం. యేసులో ఏమున్నది? ఆనందం ఉందా? యేసులో ఆనందం ఉందా? ఒక ఆయన మమ్మల్ని అందరూ తీసుకొచ్చి ఆటోలో వదిలిపెట్టి పోయాడు. దేవునికి స్తోత్రం. మరుసటి రోజు ఫోన్ చేసా, సహోదరుడా ఎక్కడున్నావు అంటే, అన్నా మా ఊరు పోయాను. దేవునికి స్తోత్రం. ఏంటి పండగ పోయా? మా వాళ్ళంతా వస్తారంటే దేవునికి స్తోత్రం. ఎంత వాక్యం నాకు లోపల పౌలు భక్తుడు, నా హృదయంలో మానని వేదన, మానని దుఃఖము కలదంటాడు. ఏంటా సంగతి అంటే, ఎంత వాక్యం విని కూడా, ఎంత వాక్యం విని కూడా పండగల చుట్టూ తిరుగుతున్నారంటే, నువ్వు అసలు ఎత్తబడే గుంపులో ఉంటావా? అసలు వధువేనా? ఎవరు చెప్పిండంటారా? నేను వధువులని ఎవరు చెప్పారు సార్? నేను ఎత్తబడే గుంపులో ఉంటానని ఎవరు చెప్పారు? ఎంత విచారం, ఎంత వాక్యం విని కూడా రేపు పొద్దున మనం నరకంలో అగ్నిగుండంలో పడి కాలుతున్నాం అనుకో. ఆమె
సంఘంలో విశ్వాసులు కొంతమంది అబ్రహాము రొమ్మను ఉన్నారు అనుకో, నువ్వు అగ్నిగుండంలో పడి కాలుతున్నావు అనుకో, ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ చూసుకునే సౌలభ్యం అక్కడ ఉన్నదే. లేదంటే అబ్రహాము రొమ్మను ఆనుకున్నటువంటి లాజరు ధనవంతులు అగ్నిగుండంలో పడి కాలుతా ఉంటే చూపులు లేవా? చూపులు కలిసిన సమయాల్లాగా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉందా లేదా చూపులు? కిరణాల బ్యాచ్ అంతా అగ్నిగుండంలో పడి కాలుతుంటే ఉపవాస ప్రార్థనలో కూర్చున్న వాళ్ళంతా అబ్రహాము రొమ్మను ఆనుకొని అయ్యయ్యో బలాఢ్యులు కూలిపోయిరే. అమ్మో, ఎంత ప్రార్థన చేసేది కృష్ణ గారు. ఎవరేమో బలాఢ్యురాలు కదా ఉన్న గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సౌలు యుద్ధరంగంలో చనిపోతే, యోనాతాను చనిపోతే, దావీదు ధనుర్గీతం ఒకటి ప్రలాపిస్తూ ఏమంటాడు తెలుసా? అయ్యయ్యో బలాఢ్యులు కూలిపోయారు. ఇంత పొడుగు దీర్ఘ ప్రార్థనలు చేసేవాళ్ళ నరకంలో పడి కాలిపోతుంటే ఎప్పుడన్నా ఒకసారి ప్రార్థనకు వచ్చి స్వతంత్రం ప్రభు క్షమించున్నాయి పాపిన ప్రభు అయ్యా అనేవాళ్ళు. రేపొద్దున అబ్రహాము రొమ్మను ఆనుకొని ఉంటే నువ్వేమో కాలిపోతుంటే అయ్యో మన పెద్ద సిస్టర్ గారు ఎంత ప్రార్థనలు చేస్తుంది, నాకు ఎన్నిసార్లు స్వార్థ చెప్పింది, అయ్యో సిస్టర్ గారు ఆడ పడిపోయిందంటే ఎంత విచారం. చెబితే నన్ను ఇంకా రాగా చూస్తారు కానీ నాకు వెళ్ళి ఇది నిజమా కాదా చెప్పరేమండి? దేవునికి స్తోత్రం. మాదిరిని అనుసరించిన వాళ్ళే, మాదిరిని చూపించాల్సినటువంటి వాళ్ళే లోకంలో భ్రష్టత్వంలో పడిపోతే ఎంత విచారం. దేవుని చేత అభిషేకించబడినటువంటి దావీదు, దేవుని చేత గొప్పగా వాడబడినటువంటి దావీదు, దేవుని సన్నిధిలో నా హృదయానుసారైన మనుషుడని దేవుని ద్వారా సాక్ష్యం పొందినటువంటి దావీదు పడిపోతే దేవుని హృదయం ఎలా ఉంటుంది? దేవుని హృదయం ఎలా ఉంటుంది? ఎంత విచారం. నీ పిల్లలు నీ మాట వినకపోతే, నీ పిల్లల జీవితాలు సరైనటువంటి స్థితిగతులు లేకపోతే, ఒక తల్లి ఒక తండ్రి యొక్క హృదయాలు ఎలా ఉంటాయి? నువ్వు తిరణాల చుట్టూ తిరిగితే దేవుని హృదయం కూడా అలాగే ఉంటుంది. దేవుని బాధ పెట్టి నువ్వేం బాగుపడతావు చెప్పండి? దేవుణ్ణి బాధ పెట్టి నువ్వేం బాగుపడతావు? ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత విచారమో ఒకసారి ఆలోచన చేయండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే నోవాహు తన తరములో, ప్రతి తరములో దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఆ వ్యక్తి కనపడిన వాళ్ళకల్లా ఏం చెప్తారు తెలుసా? 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద ప్రచండ వర్షం రాబోతుందంటే అందరూ ఎగతాళిగా చూస్తున్నారంట. నోవాహు ఏం పని పట్టలేదు. పుట్టి బుద్ధెరిగిన తర్వాత భూమి మీద ఒక్క పైనుండి ఆకాశం నుండి ఒక్క చుక్క నీళ్లు కూడా పడకపోతే నేను ఎవరైనా పాతకాలం పాస్టర్ గారు ఎట్టదంటే వాళ్ళకి వెర్రితనంగా, ఎగతాళిగా, ఎంత భయంకరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ సత్యం ఏంటో, యథార్థత ఏంటో, దేవుని మీద నమ్మకం ఏంటో, ఎంత విశ్వాసము దేవుని మాటల మీద ఉంచాడో అది నోవాహుకు మాత్రమే తెలుసు. గట్టిగా చెప్పండి. అందుకే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా? నీ నిరీక్షణకు ఆధారం కాదా నీ యథార్థ ప్రవర్తన? ఆమేన్. నువ్వు నిజమైనటువంటి భక్తి కలిగి ఉంటే ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు నీ జీవితంలో ఎదురైనా నీవు దేవుని కొరకు నిలిచి ఉంటావు. ఆమేన్. అసలు మనుషులు చెప్పే మాటలు, మనుషులు పెట్టే నిందలు, వీటికి అసలు లెక్క కూడా నోహ లెక్క చేసిడా? 120 years. దేవుని ప్రవక్త చెప్పిన మాట తెలుసా? నోవాహు ప్రవక్తనంట, నోవాహు పాస్టర్ గారిని ఏ కోటానికి పిలిచినా ఆ కోటంలో ఏం వర్తమానం తెలుసా? జలప్రళయం. పుట్టినరోజు కోటానికి పిలిచినా జలప్రళయం, సచిన రోజు కోటానికి పిలిచినా జలప్రళయం, కృతజ్ఞత కోటానికి పిలిచినా జలప్రళయం. ఈ పాస్టర్ గారికి ఈ వర్తమానం తప్ప ఇంకొక వర్తమానం రాదంటే రాదంతే. అంటే నువ్వు బాగుపడలేదు కాబట్టి.
అయ్యగారు 3 రోజులు కోటాలు పెట్టాడంట. 3 రోజులు కోటాలు పెట్టి ఒక పాస్టర్ గారిని వర్తమానం చెప్పడానికి పిలిస్తే ఆ పాస్టర్ గారి టాపిక్ ఏంటంటే 3 రోజులు కూడా బుద్ధి లేని కన్యకలు. ఎవరో చెప్పాలి గట్టిగా. బుద్ధి లేని కన్యకల గురించి వర్తమానం ఉంటాయి. ఫస్ట్ రోజు 7 గంటల కోటం స్టార్ట్. బుద్ధి లేని కన్యకల గురించే వర్తమానం చెప్పాడంట. ఆమె చెప్పండి, 2 చేతులు పైకెత్తి. రెండవ రోజు కూడా బుద్ధి లేని కన్యకలేంట. 3వ రోజు కూడా బుద్ధి లేని కన్యకల గురించి వర్తమానం చెప్పుకుందామంటే ఒక ఆమె సీనియర్ విశ్వాసి, ముదిరిపోయిన విశ్వాసి లేచిందంట. అగా దూరం చదువుతాను, బుద్ధి లేని కన్యకలు అంటే నీకు ఈ వాక్యం చెప్తే ఏ వాక్యాలు బైబుల్లో అన్నదంట. లేచిన ఆ మాట అనగానే పాస్టర్ గారంట ఏం తడువుకోకుండా, అమ్మా మౌ కోట 8ంటికి స్టార్ట్ అన్నాడంట. 7ంటికే. ఫస్ట్ రోజు 8ంటికి వచ్చావు, 9ంటికి వచ్చా, మంచిది. రెండో రోజు 8ంటికి వచ్చావు, 8:30కే అన్నదంట. ఈరోజు 8ంటికి వచ్చావు, 8 గంటలకి. కోట 8ంటికి స్టార్ట్. 2 రోజుల నుంచి నేను ఈ వర్తమానం చెబుతున్నా, నీ బుద్ధి మార్చుకోకపోతే కొంచెం నీకే చెప్పేది, ఈ కోటికి అయిపోయినప్పుడు నీ బుద్ధి మార్చుకో. అందుకే బుద్ధి నెల గురించి చెప్పింది ఆమె. చెప్పండి, సమయానికి వచ్చేవాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి సిద్ధపాటు ఉంది. వాళ్ళ కాడే ఉంది సిద్ధపాటు. ఇప్పుడు దేవుని ఆత్మ నీ లోపల ఉందనుకో, ఏం చేస్తే 11 గంటలకి కోటం స్టార్ట్. కాబట్టి ఏం చేయాలి మనం? 11 గంటలకల్లా దేవుని మందిరంలో కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. బుద్ధి కలిగి ఉండటం అంటే ఏం లేదు, సిద్ధులలో నూనె ఉంటమే. సిద్ధులలో నూనె అంటే ఏంటది? పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి కలిగి ఉంటే లోపల ఏమని ఉంటుందంటే మంట. ఏంట మంట? ఏంట మంట? జీవము గల దేవుని మందిరమును చూడవలన ప్రాణము బహు తృష్ణ గొలుచున్నది, ఆశతో కేకలుది. దైవజనుడు రాశాడు, నా హృదయమెంతో ఉంటేనే పాడు. 11ంటికి వస్తేనే పాడండి పాట. పొద్దున్నే 8 గంటలకు ఆదివారం ఆరాధనకు వస్తేనే పాడు, లేకపోతే పాడు. నా హృదయమెంతో చూసే ఒక్కలు కూడా దమ్ములేదు. నువ్వు మాట్లాడగలరు, ఎందుకు దేవుని పెట్టి వేసుకోవడం పెట్టి నేను టైం కొట్టాను మార్చుకోరు అని ఒక్కళ్ళ కన్నా మిమ్మల్ని చూస్తుంటే నాకు కథ గుర్తుకొస్తుంది. ఆ కథ చెప్పి మేము 3 వదిలిపెట్ల అన్నట్టు చూస్తాను కొంతమంది. నువ్వు 12ంటికి వస్తే, నువ్వు 11ంటికి వస్తే అడిగే అర్హత నీకు ఉంటుంది. నువ్వు 11ంటికి రాలేదు కాబట్టి నీకు అడిగే అర్హత. బండ కిందంట ఒక కప్పు ఉందంట. మీరు బండ మీద ఉతికేటప్పుడు ఏం చేస్తారు? కుదురుగా ఉతుకుతారు మీరు. అంటూ ఉంటారుగా. సరే, దెబ్బలు పడుతుంటే ఆ బండ కింద ఉన్న కప్ప ఫస్ట్లో కొంచెం ఉలికి పడదంట కొట్టినప్పుడల్లా అంటుందంట. రాను దానికి అలవాటు అయిపోయిందండి. అలవాటు అయిపోయి ఎంత కొట్టినా, ఎంత దుప్పట్లు ఉతికినా, కట్టినది ఏమి ఉతికినా, ఎంత సౌండ్ వచ్చింది దానికి మామూలుగా. ఎవరయ్యా? చూపిస్తాను, దేవునికి స్తోత్రం కలిగి కాదు. సరే, మరుసటి రోజు అంట బండ కింద కొత్త కప్పు వచ్చిందంట. ఏంటిది? ఇప్పుడు ఆయన ఉతికి ఆమె వచ్చంట బండ మీద బాత్ అంటే కొత్త కప్పు ఉలికి పడుతుందంట. అసలు ఉలికి పడుతుందంట. ఈ సీనియర్ కప్పు లేదు, ఆ కప్పు అంటదండి
నా రోజు తెలియగలవు. ఇవన్నీ మాకు మామూలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు కూడా ఇవన్నీ మామూలే. హాస్టల్లో చెప్పాలండి ఆయన, వాళ్ళంతే చెప్పాలి. 7ంటికి రమ్మని చెప్పాలి, లేకపోతే 11ంటికి రమ్మని చెప్పాలి, లేకపోతే రాత్రి 7:30కి రమ్మని చెప్పాలండి. మనకి ఏడ కుదురుద్ది చెప్పు? మనం లేచేదే 8ంటికి అయితే అక్క మరి మక్క చెప్పేది అంటదేమో మహాత్మ. మనం లేచేదే 8ంటికి అయితే ఆయన 8ంటికి పెడితే ఎవరు వస్తారంట? అందరు సంతకాలు పెట్టండి, సత్రములు పోయి ఇచ్చొద్దాం. ఏంటిది కంప్లైంట్ ఇచ్చొద్దాం. 8ంటికి ఎవరు వస్తారు? ఎవరు లేపుతారు ఫాస్ట్గా? నువ్వు లేగుతావా చెప్పు? నేను రావాలంటే 5ంటికి లేవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి క్రమమైన పాట పాడుకున్న స్థిరమైన నిర్ణయం, క్రమమైన ప్రార్థన. ఆ దానియేలులాగా నన్ను కూడా జీవింపజేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సంవత్సరాలు జరుగుతూ ఉంటే, దినములు జరుగుతూ ఉంటే, మన భక్తి జీవితంలో మార్పు రాకపోతే అది కరెక్ట్ కాదండి. ఆమె చెబుతారా? మనల్ని అనేక మంది చూస్తుంటారు, మనల్ని అనేక మంది ఫాలో అవుతుంటారు. లోకస్తులు ఎవరు పడుచుకోరు, కానీ ప్రార్థన వలన అందరూ చూస్తుంటారు. అర్థమైందా? ఒక అన్యురాలు అక్కడ కొట్టి పెట్టింది ఇంతకుముందు. మన విశ్వాస ఎవరు ఒక ఆమె ప్రార్థనలోంచి పోతే ఆమె అన్నదంట, ఎందుకు ఓరా తిరుగుతుంటావు అటు ఇటు, కూర్చోలే ఒక ప్రార్థనలు అన్నదంటాము. నాకు చెప్పారు ఎవరో వచ్చి అన్నది. అయ్యో అంటే ఒక అన్యురాలకు ఉన్న జ్ఞానం దేవుని పిల్లలకి లేకుండా పోతుంది. ఎంత విచారమో ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవహు ఆ కాలంలో ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది నవ్వినా, ఎంతమంది నిందల పాలు చేసినా వాడ కట్టడం మానలేదు. వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన చూపు, ఆయన ఆలోచన, ఆయన తలంపులన్నీ దేవుని మీదే ఉన్నాయి. అందుకని ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి నవ పాస్టర్ గారికి ఏం పని ఇవ్వట్లేదా, ఓడగొట్ట కడతాను. అసలు మనం పుట్టిన తర్వాత ఎప్పుడైనా పైనుంచి నీళ్లు కురిసి నీళ్లు పడ్డాయా? సృష్టి జరిగిన తర్వాత ఆకాశంలో నీళ్లు పడ్డాయా? దేవుడు చెప్పాడంట, ఒక నిజమైనటువంటి విశ్వాసి, ఒక నిజమైన సేవకుడు వాక్యముతో నిలిచి ఉంటాడు. కొట్టడం చెప్పలేదు. అతనికి ప్రాముఖ్యమైన ఏంటంటే వాక్యమే. వాక్యం తప్ప ఇంకొకటి లేదు. వాక్యములో నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం. వాక్యంలో ఉంటే చేస్తానండి, ఇలా చేయను అంటాడు. లోకస్తుడు ఏం చేస్తాడంటే వాడికి వాక్యంతో అవసరం. అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే నోవాహు ఓడగట్టాడు. ఆయన కుటుంబం మొత్తం 24 మంది వాడెక్కారు. ఆమెనా? 24 మంది ఎక్కారు. వాడ 8 మంది వాళ్ళు. నోవాహు భార్య 2, షేము, హాము, యాపెతు, 3 కుమారులు, 3 కోడళ్ళు. మొత్తం ఎంతమంది? 8 మంది వాడలోకి ఎక్కారు. ఇంకో వాడు పోలా. అర్థమైందా? ఇదంతా అంత ఒక చర్చికి, కోడలు ఒక చర్చికి. విచారం దేవునికి స్తోత్రం. లోబడదు. ఎంతమంది అత్తగారికి లోబడే కోడళ్ళు? ఎంత విచారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూతు ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు. మనసు కలిసిందంట. ఆమెతో వెళ్ళుటకు ఆమె మనస్సు కుదిరినదని నయోమి గ్రహించి, మనసు ఏమైంది? అత్తకోళ్ళ మనసు. ఇలా అత్తకోళ్ళ మనసు కుదరట్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. మాయ్ చూడు బైబిల్ రూత్ ఎట్టుందో, అత్తతో చూడు అంటే మా అత్త నయం కాదులే అంటదేమో. ఒకడో సేవకుడికి వ్యతిరేకంగా లెగిస్తే నేను అన్నా, రే మోషే దగ్గర యెహోషువ 40 సంవత్సరాలు ఉన్నాడురా, లోబడ్డాడు, అందుకని దీవించబడ్డాడు. నువ్వు కూడా అట్లా ఉండాలంటే మా పాస్టర్ గారు మోస అయింది అంటున్నాడు. ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు రా అంటే మా పాస్టర్ గారు ఏలి అయింది. ఇంకా వాడికి ఎవరు చెబుతారు? రివర్స్ మైండ్ వాడికి వాడు చెబుతారా? లోబడటంలో ఉన్న ఆశీర్వాదం, తగ్గించుకోవడంలో ఉన్న ఆశీర్వాదం, దైవ సేవకులకు ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇచ్చే దాంట్లో ఉన్న ఆశీర్వాదం పనికి మాలిన గుంపుకి తెలియదు. గట్టిగా ఆమె చెప్తారా? 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. సేవకుల మీద ఉన్నంత స్ట్రెస్ విశ్వాసులుగా మీకు ఉండదు. ఆమె మా మీద ఉంచబడినటువంటి భారం, మా మీద ఉంచబడినటువంటి కష్టం మీకు ఉండదు. ఎందుకంటే మీరు మీ ఒక్క కుటుంబం విషయంలో ఆలోచన చేసేసరికి మీకు టెన్షన్ వచ్చేద్దాం అంటుందా రామ. పాతి గారు వాడంట, ఏమింట ఈ పిల్లలంట వాడంట, టెన్షన్. నేను ఎందుకు నీకు టెన్షన్? ఎందుకు నీకు బీపీ పెరిగిపోవటం? నీ పరుల భారం యెహోవా మీద చప్పుడు నీ ఉద్దేశంలోని సఫలమని వాక్యం చెప్పట్లేదా? నీకెందుకు టెన్షన్? లేదంటే టెన్షన్ వచ్చేస్తుంది. నీ శ్రమ ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా సరే ప్రభు మీద మోపు. లేదు పండుకొని చెట్టు కింద వాడి గురించి ఆలోచించడమే. వాడు నీ గురించి ఆలోచించడం, శుభ్రంగా తిని దిట్టంగా నైట్ వేసుకొని నిద్రపోతున్నాడు. నువ్వేమో చెట్టు కింద కూర్చొని వాడేందో చించి చెవులో పెట్టి రక్తం వచ్చింది, నరాలు పగిలిపోయినాయి. అయ్యా పోయింది, దేవునికి స్తోత్రం. అవసరమా? నీదే కష్టమైన, ఏ శ్రమైన, ఏ బాధ అయినా నన్ను నమ్ముట కంటే, రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం వేరు. కాబట్టి ఈ చింత యావత్తు ఆయన మీద వేయండి. చింత అంతా ఆయన మీద. ఇదంతా దేవుడే తొలగిస్తాడు. ఆమేన్. టెన్షన్ అయిపోతుందంట, విచారం. నేను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవాహును ఎంతమంది ఎన్ని రకాల మాటలు మాట్లాడినా, వింటున్నారా? ఎన్ని నిందలు వేసినా, మీరే పోండిలే వాళ్ళలోకి, మేమందరం పోతాంలే అంటే దేవుడు ఆమేన్ అన్నాడు. ఉపవాస ప్రార్థన పోతున్నా, పోలే నువ్వే పో, పరలోకం నువ్వే పో, మాకు ఇలా 500 పోతాయి ఉపవాస ప్రార్థనకు వస్తే అంటే దేవుడు ఏమంటాడంటే ఆమేన్ అంటాడు. ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నవాడు దీవించబడి వర్ధిల్లుతాడు. నీ బతుకంతా వశమైనవే. 2 ఏమన్నా మార్పు ఉందా? యేసయ్య పిల్లలలో సంవత్సరాలు జరుగుతుండగా నీ జీవితంలో మార్పు ఏమన్నా జరిగిందా? నువ్వేమన్నా దీవించబడ్డావా? నువ్వేమన్నా ఆశీర్వదించబడ్డావా? నువ్వేమన్నా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చావా? ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా జీవితంలో మార్పు లేకపోతే, బ్రతుకులో మార్పు లేకపోతే నువ్వు ఎలాగా దేవుని బిడ్డవవుతావు? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. పెళ్ళి 8 సంవత్సరాల్లో గడిచిన పిల్లలు లేకపోతే ఏమంటారు? గొడ్రాలు నువ్వు అంటారు. మరి ప్రభువుతో ఒక నిత్య నిబంధన చేసుకున్నటువంటి నీ జీవితంలో ఆశీర్వాదం లేకపోతే నిన్నేమనాలి? ఆ తోట యజమానుడితో ఆ తోటమాలి అంటున్నాడు, ఈ 1 సంవత్సరం ఉండి దాన్ని తవ్వి పాతి చేసి ఎరువేసి
నీళ్లు పెడతా. ఈ సంవత్సరం కాస్తే కాసింది, లేకపోతే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తావు? నువ్వు నరికేయమన్నట్టుగా నరికేస్తావు. అర్థమవుతుందా? విశ్వాస జీవితంలో పందెపు రంగంలో పోరాడేవాడు చూపంతా వెల మీదే ఉంటుంది. లోకం మీద ఉండదు, మనుషుల మీద ఉండదు, ఆళ్ళ మీద ఉండదు, ఎల మీద ఉండదు. నీ చూపు, నీ ఆలోచన, నీ తలంపులన్నీ దేవుని మీద, దేవుడిచ్చే నిత్య జీవం మీద, దేవుడిచ్చేటువంటి ఆ జీవ కిరీటం మీదే ఉండాలి తప్ప లోకం మీద ఉండకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు, నిందలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఏది నీ జీవితంలో ఎదురైనప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా? స్థిరంగా ప్రభువుతో కలిసి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాముకు 75 సంవత్సరాలప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నీ గర్భమున బిడ్డ పుట్టబోతున్నాడు, నువ్వు జనములకు తండ్రి అవుతావంటే అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడెను. ఏమాత్రం కూడా సిగ్గుపడలేదంటే దేవుని వాగ్దానాల విషయమై విశ్వాసం వలన బలం పొందినంటాడు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు. సిగ్గుపడ్డా? అందరికీ పోయి చెప్తున్నాడంట, నేను జనములకు తండ్రిని. ఏమన్నా అవ్వలేదా? పెట్టలేదు కానీ 75 సంవత్సరాలు వచ్చినాయి నీకు, మీ ఆవిడికి 65 వచ్చినాయి. ఒక్క పిల్ల లేదు కానీ ఈయనంట జనములకు తండ్రి అంట. ఎంతమంది వ్యవసాయాలు చేస్తుంటారు? ఎంతమంది నవ్వుంటారు? అంటారా? అతడు అవిశ్వాసము వలన దేవుని వాగ్దానముల గురించి సందేహింపక దేవుని వాగ్దానముల విషయమై రూఢిపరచుకొని విశ్వాసం వలన బలము నొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విశ్వాసం ఈ రోజున దేవుని బిడలమైన మనకుండా దేవుని పరిచర్యలో నిందలు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, బాధ ఎదురైనప్పుడు దిగులు పడకూడదు, కలవరపడకూడదు. నీ స్థితిని మార్చగలిగిన వాడు ఆయన నీతోనే ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఆయన గుర్తుపట్టట్లా. మనం అనుకుంటాం శ్రమంలో, కష్టంలో, బాధలో దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాం అనుకుంటాం. కానీ పొరపాటు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఎందుకంటే వాక్యము నిమిత్తము నువ్వు నిందలు అనుభవిస్తున్నావు కాబట్టి. నీకు సంగతి తెలుసా? నీకు వచ్చే దేవుడు అంట కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు కొంతమంది జీవితాల్లోకి అనుమతించేది. ఎందుకంటే వాడు దాని కొరకు నిలబడితేనే అనుమతిస్తాడంట. అనుమతించడంట. అర్థమవుతుందండి? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా. ఆకలితో నకరకలాడుతున్నారా? మీ ఆకలి కొంచెం సేపు ఓర్చుకోండి. ఉపవాస ప్రార్థన కదా, ఆల్రెడీ డిగ్రీ వేసి వచ్చి ఉంటారు. అవునా కదా? కాదా? నేను ఒక్కరోజు ఉపవాసంతో వచ్చానని అంటారా? నేను ఏం పర్లేదు, దేవునికి స్తోత్రం. ముగిస్తున్నాను నేను. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం. నీ జీవితంలో గ్రహించాల్సింది ఏంటంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడని నువ్వు గుర్తెరగాలి, నమ్మాలి. అందుకే అబ్రహాము నమ్మాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎగతాలు చేసినా, శారమ్మని ఎంతమంది ఎన్ని రకాలుగా గొడవలన్నా, ఎన్ని రకాలుగా ఎన్ని మాటలన్నా పొరపాటు కూడా విశ్వాసము నుండి పక్కకు పోలేదు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడో ఏదో అన్నాడని, ఎవరో ఏదో నిందలు పెట్టారని, ఎవరో ఏదో అవమానాల మాటలు మాట్లాడారని, ఏదో శ్రమ వచ్చిందని, ఏదో కష్టం వచ్చిందని, ఏదో బాధ వచ్చిందని మనం కృంగిపోవుట కంటే మన నిరీక్షణకు ఆధారమైనటువంటి యేసు వైపు మనం చూడాలి. మన నిరీక్షణకు ఆధారము ఆయనే కనుక. ప్రైజ్ ది లార్డ్. మన పక్షములో ఉన్న దేవుడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు కనుక
నోవహు నిందల్లో వాడెక్కాడు, రక్షించబడ్డాడు. ఆమేన్. దేవుని వాగ్దానాన్ని గురించి సందేహించినటువంటి అబ్రహాము తన జీవితంలో ఒక ఇస్సాకు మాత్రమే కాదు కానీ క్షణములు ఆయనలో నుండి బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ వర్తమానం వినేటువంటి నీ జీవితంలో నువ్వు వాక్యాన్ని నమ్మితే, నువ్వు వాక్యాన్ని విశ్వసిస్తే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయటానికి సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి వర్తమానాన్ని నమ్మండి, వాక్యాన్ని విశ్వసించండి, యేసు రక్తము చేత కడగబడండి, పరిశుద్ధపరచబడండి. ప్రతి విషయంలో కూడా ప్రార్థనా విజ్ఞాపనముల చేత, ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీ 4:4 ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. కొట్టాల చప్పట గట్టిగా. సమీపంగా కొట్టాల చప్పట గట్టిగా. ప్రభు ఎట్లా ఉన్నాడు? ఎవరికి సమీపంగా ఉన్నాడు? పాస్టర్ గారికి బాగా సమీపంగా ఉన్నాడు. ఎవరికి సమీపంగా ఉన్నాడు ఆయన? గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. ఆయన ఎవరికి సమీపముగా ఉంటాడంటే ఆయనకు ఎవరు సమీపంగా ఉంటారో వాళ్ళు ఉంటాడు. ఎవరైతే ఆయన ప్రేమించేవారుగా ఉంటారో, వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. ఎవరైతే ఆయనకు సమీపంగా ఉంటారు. రాత్రి అదే చెప్పాను, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటగా సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఎవరికి సమస్తం సమకూడి జరుగుతాయి? ప్రేమించే వారికి, ఆయన మాట వినే వాళ్ళకి, ఆయన మాటకు లోబడే వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ఒక విశ్వాస జీవితంలో నిజమైన దేవుని బిడ్డలకే శ్రమ, నిజమైన దేవుని బిడ్డలకే నిందలు, నిజమైన దేవుని బిడ్డలకే అవమానాలు. అయితే వాక్యం అంటుంది, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకాలు, అయితే వాటన్నింటిలో నుండి యెహోవాయే వానిని తప్పిస్తాడు. నేను తప్పించుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. నువ్వేం చేయాలంటే ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అందుకే అక్కడ ఏమంటాడు? ప్రభువు సమీపముగా ఉన్నాడు. తర్వాత దేనిని గురించి చింతపడ మాకు, నీ వల్ల దారం కూడా తెగదు. చెప్పండి పక్కనంతా, ఒకళ్ళు చెప్పండి. నీ వల్ల ముఖాలు చూసుకోండి, ముఖాలు చూసుకోండి. నీ వల్ల దారం కూడా తెగదు. మరి ఎవరి వల్ల తెగితే? ఆయన రావాలా? ఆయన రంగం మీదకి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు అద్భుతం జరుగుతుంది. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయం. అందరికి వందనాలు. దేవునికి శాస్త్రం బాగలేదు, రాగం వచ్చింది, ముట్టి స్వస్థపరిస్తే సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నా. పోయిన వారమే చెప్పాల్సింది సాక్ష్యం, ఇది మర్చిపోయా అంటున్నా. చిన్న సాక్ష్యమైనా చెప్పాల్సిందేనా? ఏదైనా సాక్ష్యము సాక్ష్యమే. దేవుడు నీ జీవితంలో కార్యాలు చిన్నవైనా పెద్దవైనా సరే ఏం చేయాలా? అందుకని అక్కడ ఏమంటాడంటే పౌలు భక్తుడు, దేనిని గురించి చింతపడకూడదు, ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపనముల చేత. ఇది భర్తకు చెప్పుద్ది. చెప్పకపోతే ఆమె రహస్యాలు ఆమెలో ఉన్నాయంటే ఆమె డూప్లికేట్ అయి ఉంటుంది. నిజమేనా?
నా మాటలతో ఏకీభవిస్తున్నారా? నేను ఏకీభవించనమ్మా. ఆయన ప్రసంగానికి నాన్న ఏకీభవించను. మరి దేనికి ఏకీభవిస్తావు? నిజమైన భార్య అన్ని విషయాలు భర్తతో. కాబట్టి నీలో రహస్యాలు ఉండకూడదు. ప్రతిదీ కూడా కొంతమంది గురించి చెప్తారు, ప్రతిదీ చెప్పిద్దామా వాళ్ళ ఆయనకి, వాడేమో మంచోడు కాదు అంటున్నారు. అగ్రిమెంట్ కూర్చొని ఇద్దరు ప్రతిదీ ఆయన చెప్తే ఆయన నీ పక్షములో ఉండి ఆమేన్ నీ పక్షమున ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరితో మాట్లాడతారో నాకు తెలియదు, కానీ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం ఇది. దీనికి ముగింపు రాత్రికి ధ్యానం చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూయండి. నీ పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. అందరూ తీర్మానం చేయండి. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా యేసయ్యా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యము, నీ కృప నిత్యము, నీ కృప వివరించా యేసయ్యా. నీ కృప నిత్యము, నీ కృప వివరించా యేసయ్యా. ప్రతి క్షణము పల్లవి ఉన్నట్లే, ప్రతి క్షణము నీవు పలుకరించావు, ప్రతి క్షణము పల్లవి ప్రతి క్షణము నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ యేసయ్యా. పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యము, నీ కృప వివరించా యేసయ్యా. నీ కృప నిత్యము, నీ కృప యేసయ్యా. ఈ రాక్షణీయ మానవు నీవు అందించావు. ఈ రాక్షణీయ మానవు నీవు అందించావు. రాజ మార్గములో నన్ను నడుపుతున్నా రారాజు నీవే.
చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగలిగిన మా ప్రభువా, నమ్మకమైన మా యేసు రాజానికి నామానికి చెల్లిస్తూ కాబట్టి దాని సమయంలో మీరు నాయన నిలబెట్టుకుని మాట్లాడాలి. సేవకులుగా విశ్వాసులుగా మా జీవితాల్లో నిందలు, అవమానాలు, హేళనలు మా జీవితాల్లో ఎదురవుతున్నప్పుడు ప్రభువా, నీవు ఉన్నామనేటువంటి ధైర్యంతో, నిరీక్షణతోనైనా ఈ సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి మమ్మల్ని మీరు గమనిస్తూ మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తున్న దేవుడు కనుక నీకు ఉంటారు. ఎంతమంది నీ వాక్యానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి, పండుగల పేర్లు చెప్పుకున్న లోకంలో భ్రష్టత్వంలో బ్రతుకుతున్నటువంటి అనేక మందిని మీరు హెచ్చరించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభుత్వం వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్న దేవుడు కనుక ప్రభు రాత్రి చెవులిపోవటాన్ని కూడా మీరు ఘనపరచుకుని ఎంతమంది బిడ్డలు ఆయన వర్తమానంలో తీర్మానం చేసుకున్నారు. తీర్మానాన్ని స్థిరపరచండి, తీర్మానాన్ని బలపరచండి. ఈ 3 దినాల పరిచర్యలకు సహకరిస్తున్న బిడ్డలందరినీ కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి ఈ కృపల బిడ్డలందరినీ వర్తన చేసి మీ నామానికి మనం తెలుసుకున్నాను. రాత్రి జరిగే కూడికల మీద మీరు మీ కనుదృష్టి ఉంచి పాటల్లో, స్తుతి, ఆరాధనలో, వాక్య ధ్యానంలో ప్రతి పరిచర్య మీ చేతులుగా అప్పగిస్తుంది. మంచి వాతావరణం గత రాత్రి ఇచ్చారు. చివరి కూడికలో కూడా మీరే బలమైన మీ స్థాయి తోడుగా వచ్చి ఆదరణంత వరకు ప్రభు బలమైన మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేస్తున్న దేవుడు కనుక సమస్తమునైన ప్రారంభం అనేకులకు ఆశీర్వాదకరంగా, ముగింపునైన మహిమకరంగా జరిగినట్లు ప్రభు దయచేసి మీ నామానికి అనిపిస్తున్నాను. మన తల నుంచి బిడ్డలను, పరిచర్యను, కుటుంబాలను సమస్తమును మీకు పాస్తానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తనలో వచ్చిన ప్రతి బిడ్డకు సంఘమంతటికి పరిచర్యకు తోడై ఒక జయమదేవిన ఆశీర్వాదాలు అంతవరకు యేసయ్య కృపలో స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జీవం, శిలువ రక్తమే జీవం, ప్రభు యేసు రక్తమే